గుంటూరు నగర ప్రజలకు ఆరోగ్య సేవలను మరింత చేరువ చేసేందుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరో ముందడుగు వేస్తుంది. సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన బ్రాడీపేటలోని మానవతా కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. నెఫ్రాలజీ నిపుణులు డాక్టర్ విబిసి కాశ్యప జన్నా భట్ల పాల్గొని కిడ్నీ సంబంధిత వ్యాధులపై ఉచిత వైద్య సేవలు అందించనున్నారు. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, న్యూరోపతి, డయాబెటీస్, బోన్ మినరల్ డెన్సిటీ, యూరిక్ యాసిడ్ వంటి పలు పరీక్షలను ఉచితంగా నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచిత మందులు కూడా అందజేయనున్నారు. ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా అనేక శాఖలతో 85,000 మంది సభ్యులతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నది. గుంటూరు శాఖ గత 4 సంవత్సరములుగా అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నది. ప్రత్యేకంగా విద్య, వైద్య, పర్యావరణం, శ్మశాన వాటిక, పాత గుంటూరు శ్మశాన వాటికను దత్తత తీసుకొని శాంతిరథం, ఫ్రీజర్స్, అలాగే అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి కావాల్సిన నిత్యావసర సరుకులు, అన్నదానం, రకరకాల కార్యక్రమాలు సేవ చేస్తున్నది. అలాగే వైద్య విద్యలో వైద్య విభాగంలో ప్రధానంగా రక్తదాన శిబిరాలు జరుగుతున్నది. అలాగే ఫ్రీ మెడికల్ క్యాంప్స్ జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఈ మెడికల్ విభాగంలో ఫ్రీ మెడికల్ క్యాంప్స్ లో భాగంగా రేపు జూన్ 7వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు గుంటూరులోని బ్రాడీపేట 5/1లో ఉన్న మానవతా ఆఫీస్ లో డాక్టర్ ప్రత్యేకంగా ఒక మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఈ మెడికల్ క్యాంపుకు డాక్టర్ విబి కాశ్యప జన్నా పట్ల MD/DM గారు వచ్చి వారి బృందంతో కలిసి సేవలు అందించబోతున్నారు. ఈ ప్రత్యేకమైన ఫ్రీ మెడికల్ క్యాంప్ లో ఈ డాక్టర్ విబి కాశ్యప జన్నా పట్ల వారు గారు నెఫ్రాలజీ నిపుణులు ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, న్యూరోపతి, డయాబెటీస్, బోన్ మినరల్ డెన్సిటీ, యూరిక్ యాసిడ్ లాంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించి అందుబాటులో గల మందులన్నీ కూడా ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. కాబట్టి ఇది చాలా కాస్ట్లీ టెస్ట్లు. ఇవన్నీ కూడా కేవలం పరీక్షించడమే కాకుండా దానికి సంబంధించిన టెస్ట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది ఉచితంగా. అలాగే అందుబాటులో ఉన్న మెడిసిన్స్ అన్ని కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి ఈ సౌకర్యాన్ని, ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరు, గుంటూరు నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని మేము మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. గుంటూరు నగర ప్రజలందరూ వినియోగించుకోవాలని ప్రత్యేకంగా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. రేపు ఉదయం 5/1 మానవతా ఆఫీస్ లో, 5/1 బ్రాడీపేట మానవతా ఆఫీస్ లో ఇప్పుడు బ్లడ్ షుగర్ లేని ఇల్లు లేదు. షుగర్ కి చేయించుకోవాలంటే టెస్టులు చాలా ఆర్థిక భారంగా అయిపోతుంది. ప్రత్యేకంగా పేద బలహీన బడుగు వర్గాల కుటుంబాలకు HbA1c అనే టెస్ట్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, నర్వ్ కండక్షన్ టెస్ట్ అన్ని ఒక ఎండోక్రైనాలజిస్ట్ హైదరాబాద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాశ్యప జన్నా భట్ల గారు బయటకు వెళ్ళి మనం ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర చూపించుకోవాలంటే 500 ఫీజు కట్టాలి. ఇక్కడికి వస్తే మనం కన్సల్టేషన్ ఫ్రీగా తీసుకోవచ్చు, బ్లడ్ టెస్ట్ ఫ్రీగా చేయించుకోవచ్చు. సుమారుగా 2,000 రూపాయలు ఖరీదు చేసే బ్లడ్ టెస్ట్లు అందరికీ ఎంత మంది వచ్చినా సరే ఉచితంగా చేస్తున్నారు. ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, సీనియర్ సిటిజన్స్ అండ్ హైదరాబాద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ముగ్గురు సంయుక్త ఆధ్వర్యంలో చేస్తున్నారు. కాబట్టి గుంటూరు ప్రజలందరూ ఎక్కువ మంది వచ్చి విరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని పెట్టి ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కోసం పొద్దున్న పరగట్టును వచ్చి చేయించుకోవడం మంచిది. అంతేకాకుండా నెఫ్రాలజిస్ట్ కన్సల్టేషన్ కూడా దొరుకుతుంది. కాబట్టి విరివిగా ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇది కాకుండా 8వ తారీఖు సాయంత్రం స్వచ్ఛంద సేవా సంస్థ మానవత గురించి పట్టణంలోని ప్రజలందరికీ ఎక్కువగా తెలియాలి, ఎక్కువ మంది ఆర్గనైజేషన్ లో ఇన్వాల్వ్ అవ్వాలి. సమాజం మనకు చాలా ఇచ్చి పెంచి పెద్ద చేసింది కాబట్టి మనం తిరిగి సమాజానికి ఇచ్చి థ్యాంక్స్ గివింగ్ టు ది సొసైటీ ఈ నినాదంతో మేము బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి బృందావన్ గార్డెన్స్ టెంపుల్ లో స్వర్గీయ గుమ్మడి రాధాకృష్ణమూర్తి గారు, ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ టెంపుల్, ఆయన మెమోరియల్ ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ కి మా మానవతా సంస్థ అత్యంత ఉన్నతమైన ఫౌండర్ రామచంద్రారెడ్డి గారు కూడా వస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ వచ్చి దీంట్లో జరుగుతున్న సదుపాయాలను ఉపయోగించుకొని మానవత అన్ని డైరెక్టర్స్ కూడా వస్తారు. కాబట్టి ఈ సేవా సంస్థ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను ప్రజలకు వివరించి ప్రజల నుంచి కూడా వెనకలు స్వీకరించి ఎక్కువ మంది
సభ్యులు కావాల్సిందిగా గుంటూరు ప్రజలందరికీ కోరుతున్నాయి.